హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం అండి. ఇలా చేయాల్సిందే అంటూ. మరి ఈ పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే భారత సుప్రీంకోర్టు పెన్షనర్ల హక్కులకు సంబంధించి కొన్ని కీలకమైన తీర్పులను వెలువరించింది. ఈ నిర్ణయాలు ప్రతి పెన్షనర్ తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవి మీ పెన్షన్ మరియు జీతం సవరణకు సంబంధించి హక్కులను స్పష్టంగా అయితే వివరిస్తాయి. ముఖ్యంగా దురదృష్టవశాత్తు ఈ కీలక సమాచారం ఇంకా చాలా తక్కువ మందికి మాత్రమే చేరింది. కాబట్టి ప్రతి పెన్షనర్ తెలుసుకోవాల్సిన ఈ యొక్క నిర్ణయం యొక్క ప్రధాన అంశాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో, ముఖ్యంగా పెన్షన్ మీ హక్కు, దయ కాదు. సుప్రీంకోర్టు స్పష్టంగా మొట్టమొదటి మరియు అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, పెన్షన్ అనేది ప్రభుత్వ సంకల్పంపై మాత్రమే ఆధారపడి ఉండే దయ కాదు. అది ఒక హక్కు. నియమాల ప్రకారంగా ఒక ఉద్యోగి పెన్షన్ అర్హత ఉన్నప్పుడు అతను ఆ పెన్షన్‌ను తప్పనిసరిగా పొందాలి. సో, ఇది మీ కృషికి మరియు దేశానికి అందించిన సేవలకు లభించినటువంటి ఫలితం అని పేర్కొంది. తర్వాత రెండవది, జీతం మరియు పెన్షన్ సవరణలు ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. జీతభత్యాలలో మార్పులు మరియు పెన్షన్‌లో సవరణలు భిన్నంగా ఉండకూడదు. ఈ 2 ఒకే రకంగా ఒకేసారి అమలు కావాలని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెరిగినప్పుడల్లా పెన్షన్ కూడా దానికి అనుగుణంగా పెరగాలి. ఈ విధంగా పెన్షనర్ల కొనుగోలు శక్తి ద్రవ్యోల్బణం వల్ల తగ్గకుండా రక్షణ కల్పించబడుతుంది. ఇక మూడోది, కనీస పెన్షన్ పరిమితి అసలు జీతంలో 50%. నిర్ణయం ప్రకారంగా పెన్షన్ మొత్తం అసలు జీతంలో కనీసం 50%కి సమానంగా ఉండాలి. పెన్షనర్లకు న్యాయం జరగాలంటే ఇది కనీస స్థాయి అని కోర్టు స్పష్టం చేసింది. ఈ పరిమితి పెన్షనర్లు గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన ఆర్థిక భద్రతను అందిస్తుంది. ఇక నాలుగోది, ఆర్థిక భారాన్ని చూపుతూ ప్రభుత్వం పెన్షన్ ఆపకూడదు. పెన్షన్ ఆర్థిక భారాన్ని మోస్తుందని ప్రభుత్వం వాదించకూడదు. పెన్షన్ హోల్డర్ల హక్కులను కాపాడటం ప్రభుత్వం యొక్క బాధ్యత మరియు దీనిని ఏ ఒక్క ఆర్థిక కారణంతో కూడా నిరాకరించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇది పెన్షనర్ల జీవనోపాధిని కాపాడటానికి, వారి కనీస అవసరాలను తీర్చడానికి ప్రభుత్వానికి ఉన్న నైతిక చట్టబద్ధమైన బాధ్యతను నొక్కి చెబుతుంది. ఐదోది, అనవసరమైన వ్యాజ్యాల నుండి రక్షణ. అనవసరమైన వ్యాజ్యాలను నివారించాలని మరియు పెన్షనర్లకు ఇబ్బందిని సృష్టించే విధానాలకు దూరంగా ఉండాలని అయితే సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇది పెన్షనర్లకు ఉపశమనం కలిగిస్తుంది మరియు వారి సమస్యలను తగ్గిస్తుంది. న్యాయస్థానాలకు వెళ్లకుండానే పెన్షనర్ల సమస్యల పరిష్కారం కావాలని అయితే ఇది సూచిస్తుంది. ఇక పెన్షన్ పెరుగుదల కూడా మీ హక్కు. కాలక్రమేణా పెన్షన్‌ను పెంచడం కూడా మీ హక్కుగా పరిగణించవచ్చు. ద్రవ్యోల్బణం పెరిగే కొద్దీ పెన్షన్ విలువ తగ్గకుండా ఉండటానికి ఎప్పటికప్పుడు పెన్షన్ మొత్తాలను సవరించాలని ఇది సూచిస్తుంది. కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశం, లైఫ్ సర్టిఫికేట్ పెన్షన్ భద్రత. ఇటీవల కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశం పెన్షనర్ల హక్కులను మరింత బలపరుస్తుంది. పెన్షన్ తన జీవిత ధృవీకరణ పత్రాన్ని సకాలంలో సమర్పించకపోతే పెన్షనర్‌ను పెన్షన్‌ను ఆపడానికి ముందు ఆ వ్యక్తి ఆహ్, సో, ఎవరైతే పెన్షనర్ ఉంటారో వారి ఇంటికి బ్యాంకు సో, బ్యాంకు పర్సన్ వెళ్లి వివరించాలన్నమాట. ఒకవేళ పెన్షన్ నిలిపివేస్తే న్యాయస్థానం పెన్షన్ చెల్లింపును ఆదేశించడమే కాకుండా ఒక ₹1,00,000 జరిమానా అయితే విధించింది. అంతేకాదు ఈ మొత్తాన్ని 6% వడ్డీతో 2 వారాల్లోపు చెల్లించాలని, లేకపోతే వడ్డీని 18%కి పెంచి పెన్షనర్‌కు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. సో, ఇది పెన్షనర్లకు భద్రతనైతే అందిస్తుందని చెప్పవచ్చు. మరియు బ్యాంకులకు, ప్రభుత్వ అధికారులకు బాధ్యతను పెంచుతుంది. ఈ తీర్పులు పెన్షనర్ల గౌరవాన్ని, హక్కులను కాపాడటంలో ఒక మైలురాయిగా అయితే నిలుస్తాయి. ప్రతి పెన్షనర్ ఈ సమాచారాన్ని తెలుసుకొని తమ హక్కులకు గురించినటువంటి ఈ మేరకు అవగాహన కలిగి ఉండడం చాలా ముఖ్యమని అయితే చెప్పవచ్చు.